ఒకసారి ప్రణవి పెళ్లి కూతురి నగలు డిజైన్ చేశాను, చూడండి. రేయ్, గోల్డ్ జడ్జిమెంట్లో లేడీసే టాప్, వాళ్ళకే వదిలే. అమ్మా మిథున, ఫైనల్ చేయి. అలాగే మావయ్య. అదే ఆ డిజైన్. ఇది కూడా చూడు. రాహుల్, రావయ్యా, కూర్చో. మామ్, రాహుల్ కూడా వచ్చాడు. బావ రగిలిపోయేలా సంద చూసి సెటైర్ వేయి. ఆల్రెడీ వాడి మనసులో ఉన్న దిగులు వాడి కళ్ళల్లో కనిపిస్తోంది. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? మీరేమో నా రుణం తీర్చుకోవడానికి ఇంటికి రమ్మన్నారు. మిథున్ గారేమో ఈ జన్మలో నేను రుణం తీర్చుకోలేనంతగా నాకు సేవలు చేస్తున్నారు. సో ఐఎమ్ ఫైన్ అంకల్. మా కోడలు మాటిచ్చాక వెనక్కి తగ్గదు రాహుల్. రాహుల్ గారు, ఇవి నేను గౌతమ్ ప్రణవి పెళ్లి కోసం డిజైన్ చేసిన జ్యువెలరీ. ఒక్కసారి మీరు చూసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ప్లీజ్. ఇందులో మీకేం నచ్చాయో చెప్పండి. అన్నీ నచ్చాయి. ఈ ఆర్నమెంట్స్లో ప్రణవి దేవతలా ఉంటుంది. కానీ పెళ్లి రోజు ఆ పచ్చలహారం మీరే వేసుకోండి మిథున్ గారు. అది నా రిక్వెస్ట్. అది నా కోసం సెలెక్ట్ చేసుకున్నాను, ప్రణవి కోసం కాదు. మిథున, నీకు ఏ ఆర్నమెంట్ నచ్చుతుందో రాహుల్ భలే చెప్పేశాడు కదూ. మీ ఇద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి. అవును మామ్, నాది కూడా సేమ్ ఫీలింగ్. ఏం బావా, నువ్వేమంటావు? మిథునకు నచ్చితే నాకు నచ్చినట్టే. మిగతావి ఫైనల్ చేయాల్సిందే నువ్వే. నేను ఆల్రెడీ చూశాను, నాకన్నీ ఓకే బావా. ఇటు రాహుల్ గారు, బట్టల సెలక్షన్ అప్పుడు కూడా మీరు తప్పకుండా ఉండాలి. మీరు ఆర్డర్ వేస్తే నేను కాదంటానా మిథున్ గారు? గౌతమ్ మైండ్లో అనుమానం అనే విషపురుగు అగ్గి రాజేస్తోంది. పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తున్నాడు. నమ్మా, కూర్చో కూర్చో. ఏంటి, ఈ రోజు మీకు స్కూల్ లేదా? స్పెషల్ హాలిడే. ఏం ప్రణవి, మ్యారేజ్ ఆర్నమెంట్స్ చూడగానే పెళ్లికల్లు వచ్చేసినట్టుంది. కాఫీ తీసుకో. అత్తయ్య గారు, తీసుకోండి. దానికి అంత సంబరం అయితే ఇప్పుడు పెళ్లి కొడుకు ప్రసాద్ వస్తే శోభనం మూడు కూడా వచ్చేస్తుంది. ఏమన్నారు? శోభనమా? అప్పుడు ముహూర్తాలు పెట్టేశారా? హనీమూన్ ఎక్కడ? ఏ సిటీ? ఏ కంట్రీ? చెప్పండి 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 చెప్పండి. ఆత్రం పెళ్లి కొడుకు అత్త మెడలో తాళి కట్టినట్టుంది. ముందులా కూర్చోండి. ఏదేమైనా ప్రసాద్ గారు ఎక్కడుంటే అక్కడ అందరిలో మంచి హుషారు వచ్చేస్తుంది. థ్యాంక్స్ మిథున్ గారు. అంకుల్, శుభలేఖలు తీసుకొచ్చాను. డార్లింగ్, మన శుభలేఖ ఎలా ఉందో చూడు. బాగుంది. ఆల్రెడీ చూశాను కదా వాట్సాప్ చేసినప్పుడు. ఒకసారి అందరికి చదివి వినిపించొచ్చు కదా. కల్పన,
శుభలేఖ చదవడం ఎందుకు? అదేమైనా ప్రామిసరీ నోటా? కాదు కదా. ఏదో అబ్బాయి ముచ్చట మా సరదా కోసం అత్తయ్య గారు. మీ కోరిక ఎందుకు కాదనాలి? ఓ 2 ముక్కలు చదివి వినిపిస్తాను. ఆ, శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక. ముహూర్తం డాష్ డాష్. మా ఏకైక పుత్రుడు చిరంజీవి యలమంచిలి ప్రసాద్కు అంటే నేను పసుపులేటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి ప్రణవికిచ్చి అంటే నువ్వే పెళ్లి జరిపించుటకు పెద్దలు నిర్ణయించారు. ఆ తర్వాత అబ్బబ్బా ఇంకా చాలు ప్రసాద్. అయితే మిగతాదంతా డాష్ డాష్. అన్నయ్య, ఈ ఇంట్లో చివరి నవ్వులు బహుశా ఇవే కావచ్చు. మనసారా నవ్వుకోండి. ఆ తర్వాత మీకు మిగిలేది కన్నీళ్లే. ప్రణవి, ఏయ్! ఈ శుభలేఖ బూడిద చేస్తుంటే నీకేమర్థమైంది? శుభలేఖ కాలుతుంటే ఆ అగ్నిదేవుడు ఆశీర్వదిస్తున్నట్టుంది. రే, నిన్ను ఏం చేస్తానో చూడు. నువ్వు ఈ కాలర్ పట్టుకుంటే కౌగిలించుకున్నట్టుంది డియర్. ప్లీజ్ వదలకు. రే, ఇదేంటో తెలుసా? కత్తి. పొడిస్తే చస్తావు. కరుణిస్తే నీ కళ్ళల్లో ప్రేమ, ఆగ్రహిస్తే అపరకాళీ మాతను నీలో చూస్తున్నాను ప్రణవి. ఆ ఫ్లవర్ వాస్ తీసుకుని నా తలపై కొట్టు. నీ ఒడిలో ఆనందంగా కన్ను మూస్తాను ప్రియతమా. గాడ్, కూల్ అయ్యావా? కోపం పోయిందా? చూడు, నా కోపం నువ్వు సరదా అనుకుంటున్నావు. ఈ పెళ్లి జరుగుతుందని నువ్వు కాన్ఫిడెంట్ గా ప్రవర్తిస్తున్నావు. కానీ పెళ్ళైతే ఏం జరుగుతుందో నీకు తెలీదు. పెళ్ళయ్యాక శోభనం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలు పుడతారు. మనం అమ్మ నాన్న అవుతాం.